హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూరి. అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు కదా, అందుకని రాజమండ్రి వచ్చామని షార్ట్లో చెప్పాను కదా. సో అమ్మ పూజ ఎలా చేస్తుందనేది ఇక్కడ ఫుల్ వ్లాగ్ షూట్ చేసి పెట్టాను. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి వ్రతం కోసం కావాల్సిన మొత్తం వంట అంతా పూర్తి చేసి ఇంక ఈవినింగ్ చంద్రుడు వచ్చాక వ్రతం చేసుకుంటున్నారు అమ్మ వాళ్ళు. ఇంకా స్వామికి బూరెలు అవి ఉండారనమాట. ఈ బూరెలు 81 బూరెలు దేవుడి దగ్గర మాత్రమే పెట్టాలి. అవి అమ్మ నాన్న వాళ్ళిద్దరే తినాలి. 9 మర్రి ఆకుల్లో ఆకుకి 9 చొప్పున మొత్తం 81 బూరెలు అమ్మ నాన్న వాళ్ళిద్దరే దేవుడికి నివేదన చేసి తినాలన్నమాట. అందుకని చిన్న చిన్న సైజు వేసుకున్నారు. ఇంకా అందరి కోసం చేసినవి పెద్దవి చేశారు. ఇంక ఇక్కడ అమ్మ మంత్రాలు చదువుతుంది. साकुटुंबानां पौगुणोल गोत्रद्वस्य चिरञ्जीविनामधेयस्य धर्मपत्नी समेतस्य हेमापूर्णचन्द्रिकानामधेयस्य सुपुत्रस्य निकुञ्जनामधेयस्य साकुटुंबानां क्षेमस्थैर्य धैर्य आयुर आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष. ఇక్కడ అమ్మ నాన్న చేతికి తోరాలు కట్టుకొని పూజ చేసుకుంటున్నారనమాట. మా అమ్మగారికి నోములు ఉన్నాయి కాబట్టి పెళ్ళవకముందు నేను కూడా చేసుకునేదాన్ని. అప్పుడు నాకు కూడా కట్టేవాళ్ళు ఇలా చేతికి. ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, ఇంక అప్పటి నుంచి నేను నోముల్లో పార్టిసిపేట్ చేయడానికి లేదనమాట. ఊరిక పూజకు కూర్చోవటమే తప్పితే ఇంక ఈ దేవుడికి పెట్టిన ప్రసాదాలు ఇవేమీ నేను తినకూడదు. నా ఇంటి పేరు మారిపోయింది కాబట్టి. ఈలోపు కన్నయ్య ఏం చేస్తున్నాడంటే, అక్కడ అష్టోత్తరం బుక్ ఉంది శివుడిది, దానికి బొట్లు పెట్టేసి మొత్తం పూలు పెట్టేసి ఒక బూరు పెట్టేసి పూజ చేసేస్తున్నాడు అనమాట. అమ్మ ఇటు పక్క చేస్తుంటే అటు పక్కేమో నికుంచేసేస్తున్నాడు. ఈ పూజ అంతా అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 7:30 అలా అయింది. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు కదా అమ్మ నాన్న ఇద్దరు కూడా. ఇంకా అందరం కూర్చొని భోజనాలు చేసామన్నమాట. అమ్మ వాళ్ళు మొన్న ఫోన్ చేసి లాస్ట్ మినిట్లో ఈ సంవత్సరం నోవులకి మీరు రండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు ఎక్కడ ఉంటారో ఏమో అంటే ఇంక అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాం. అలానే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే మంచిదని చెప్పి అమ్మ తులసి మొక్క దగ్గర ఉసిరి దీపానికి కావాల్సినంతా కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇంకందుకని 365 ఒత్తులు అలాగే ఉసిరి దీపాలు 2 కూడా వెలిగించేసామన్నమాట. మొత్తం అమ్మ నాన్న నేను చిరు అలానే నిక్కు బాబు మొత్తం మేమందరం వెలిగించేసి పూజ చేసుకున్నాం అనమాట. అమ్మ పూజ కోసం వంట ఎలా ప్రిపేర్ చేసింది, ఏమేం చేసింది అనేది ఇంకొక షార్ట్లో అప్లోడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే రోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశానన్నా కదా. ఇప్పటికీ 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలానే మన ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నాతో పాటు మీ అందరికీ కూడా శివుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో. చూసారు కదా ఇలా జరిగినాయి మా కార్తీక పౌర్ణమి నోములు. ఇక్కడ కన్నయ్యకి ఆ రోజు పట్టుబట్టలు వేసాను అనమాట.